ఎవడైనా గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి. కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు. రేయ్ అయ్యోరు గట్లనే చెప్తాడు. నువ్వు ఓరా, నువ్వు ఓవే. వాడి చూపులు అమాయకంగా ఉంటాయి, మాటలు తెలివిగా ఉంటాయి, దెబ్బలు భయంకరంగా ఉంటాయి. చెల్లెమ్మని తీసుకుపోయేటోని పట్టుకోకుండా ఇక్కడ ఆగిరేంద్రా. పదండి పదండ్రా. ఈ గీత దాటుద్దంట. అవతల దిక్కున్నాడు మామూలుడు కాదంట. ఎవరు చెప్పిండ్రా? ఆ సాములోడు చెప్తాడు. ఎవడ్రా వాడు? బాబ్జన్న మనుషుల్ని ఎదిరించేంత మగాడా? వాడు పిడికిలి బిగిస్తే పిడుగులు కూడా పరుగులు పెడతాయి. వాడెవ్వడైనా సరే తొక్కేస్తా. తొక్కేయడానికి వాడు మట్టి పాత్ర కాదురా, మందు పాతరా. అడుగేస్తే బ్లాస్టే. రమ్మన్రా చూసుకుందాం. ఈ దొంగ సాములోడా? ఏమైంది మళ్ళీ ఓడరా. ఆడే ఎవడొచ్చినా ఇలా బిల్డప్ ఇమ్మనే. ఈ డబ్బులు ఈ డైలాగులు ఇచ్చాడన్నా. మరి గాన్ ఎఫెక్ట్ అయింది బే. ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే 5,000 ఇస్తానన్నా. ఎవడ్రా వాడు? ఎక్కడ్రా? సిప్పి, మీ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు, సరేనా? నీతు, నేను లోపలికి ఎంటర్ అయ్యాను. చాలు చాలు, మీరందరూ బయటికి పదండి, నేను వచ్చేస్తాను కదా. నువ్వు లైన్లోనే ఉండు. ఇంకా ఎంతసేపు? తొందరగా రా. వచ్చేసా. మీరా? ఎవరు? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? అవును, పెళ్లి కొడుకునే. ఎవరనుకున్నావు? ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎవరున్నారని? మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, కళ్ళు మూసుకోండి. మూసుకోండి. ఐసో పెన్ మీకోసమే స్పెషల్ గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్. పర్ఫ్యూమా? పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం. వావ్, స్మెల్ భలే ఉంది. అయ్యా అన్నా, గాడెవడో చెల్లెమ్మని లేవట్టవద్దుడు. మా వాళ్ళని ఒక్కళ్ళని కూడా కొట్టకుండా వెంకీ నన్ను భలే తీసుకొచ్చాడు తెలుసా. నీతు, నేను మాక్సిమం మైండ్ వాడతా, అవసరం అయితేనే హ్యాండ్ వాడతా. పద పద. నీతు తొందరగా ఎక్కు. గిరి, వీళ్ళిద్దరిని హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసి ఆనందాలు బాబాయ్ ఇంట్లో ఉంచుతాను. మీరు మా ఇంటికి వెళ్ళి విషయం చెప్పండి. ఎస్పెషల్లీ మా నాన్నగారే, ఆయనకు నోటుదోలు ఎక్కువ రే. అలాగేరా? గాలి దొరకలేదన్నా. ఇంతమంది మధ్యలో నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు. ఎవరో తెలుసుకోండి. చెల్లమ్మే అన్నా. అవునన్నా, చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగుళం కూడా కదలలేడన్నా. రేయ్, వాడు గాని వాడికి సంబంధించిన వాళ్ళు గాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు దొరికితే వాళ్ళని తీసుకురాట్రా. వెళ్ళండి. ఈ సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. వరంగల్ మొత్తాన్ని తను కనసాగలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం, స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇదిగోండి జ్యూస్. చూసావా న్యూస్? ఏ కోహ్లీ సెంచరీ కొట్టాడా? కాదే, బాబ్జీ గారిని ఎవడో దెబ్బ కొట్టాడు. వాడి చెల్లెల్ని పెళ్లి పెట్టి ఎవడో లేకపోయాడు. ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకెందుకు చెప్పండి.
తెలుసులేరా ఆ బాబ్జీ గారి చెల్లెలు ఎవడో లేకపోయాడంటగా. లేపుకెళ్ళింది ఎవడో తెలుసా? ఎవడు? నీ కొడుకు. ఏంటండి ఇప్పుడు దాకా మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరిగి ఇప్పుడు గుమ్మెళ్ళ గుండు పట్టుకున్నారు. నీ కొడుకు చేసింది మామూలు పనా? ఇంతకీ ఎక్కడ రావాడు? ఇంకెక్కడ ఆడు రోజులు పారిపడి బాబాయ్ బాబ్జీ గారి గ్యాంగ్ లేపుకెళ్ళిన ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు. ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాల మీద తలకాయలు ఉండవు. ఎవిడెన్సా? ఏంటండి ఇదంతా? అయ్యయ్యో. ఏంటి బాబాయ్ ఇదంతా? రేయ్, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు, నేను వీడి తండ్రిని కాదు, మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు. మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి. పండి. హలో మా బంగారం ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో. బంగారం ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు. నేను చెప్పేదాకా ఇక్కడికి రా మాకే. నువ్వేం కంగారు పడకమా, కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటాలే, సరేనా? ఉంటా. రే శ్యామల, ఆడపిల్ల ఎంతసేపు రా, తొందర కానీ. 108 దీపాలంటే మాట్లారా? ఇలా 7 వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు. నా మాట విని ఒక్క దీపం వెలిగించు, నీకు మంచి భార్య దొరుకుతుంది. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు కానీ నువ్వు ఇంకో వెలిగించుకుని రారా. వస్తాయరా, ఆ నమ్మకాలు కూడా వస్తాయి. ఏ చందు, త్వరగా రా. ఇప్పుడే కరెంట్ పోవాలా? పట్టుకో, పట్టుకో, పట్టుకో. హ్యాండిల్ ఇవ్వు. ఓకేనే, ఫినిష్ అయిపోయాగా వెళ్దాం. అందరి దేవుళ్ళకి బాయ్ చెప్పొస్తాను. అమ్మాయి బాగుంది, చాలా అందంగా ఉంది. చంపాలంటే బాధగా కూడా ఉంది, కానీ తప్పదు. చంపేయండి. శంకర్, దాన్ని కసితో చంపకండి, ఇంట్రెస్ట్ గా చంపండి. మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి. ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి. దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మీకంటే వాడే బెటర్. చేతగాని ఎదవల్లారా. ఇల్లరికో ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను. నువ్వు పక్కనే ఉండి వాడి ఎవడో తీసుకువెళ్తుంటే చేస్తున్నావు. కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు. ఫోన్ పని చేయట్లా, నీ ఫోన్ తొందరగా చెప్పి బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి తొందరగా, ఓకేనా?
ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు. రింగ్ అవుతుంది. ఎస్ సిప్పి హియర్. హలో హలో ఏరా నువ్వా బాబ్జీ గారి చెల్లెని లేపుకెళ్ళి పెళ్లి చేస్తానన్నావు కదరా, చేయించావా? నువ్వు చేయించే ఉంటావా? ఆడు రౌడీ అని చెప్పావు, పెద్ద పుడింగి గాడేం కాదు. బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నావు, బీడీలు. రేయ్ అరుస్తావేంట? నేను రా బాబ్జీ. రేయ్ ఎవడ్రా నువ్వు? నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావు? అబ్బాయి నాకేం తెలియదు సార్, ప్రమాణ పూర్తిగా తెలియదు సార్. రే మరెవడో తీసుకెళ్ళాడ్రా? వాడు ఎవడో నాకు తెలియదు సార్. హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు, వాడు ఇంకా రాలేదు సార్. రేయ్ నా కార్డు నంబరీరా. వాడి నెంబర్ కూడా నా దగ్గర లేదు సార్. రేయ్ ఇస్తావా చస్తావా? ఇవ్వకపోతే చంపేస్తే ఎలా ఉన్నాడు? సార్ 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 జస్ట్ వెయిట్ సార్, ఏదో ఒకటి చెప్తాను సార్. రాసుకోండి సార్. ఒక నిమిషం ఉండు. రాసుకోండి రా. 89773037.